పల్లెవెన్నెల వ్యూవర్స్ అందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు అట్లాంటాలో 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ చూడడం జరిగింది. ఇక్కడ మన బ్రదర్స్ ఉన్నారు. మీ పేరు బ్రదర్? యశ్వంత్. యశ్వంత్. యా, ఎక్కడి నుంచి? అంటే నేను యాక్చువల్గా డాలస్లో ఉంటాను. డాలస్‌లో. ఫ్రెండ్ని విజిట్ అవ్వడానికి వచ్చిన. అవునా? సో ఇక్కడ అట్లా బ్యాక్ అంటే ఇండియాలో ఇండియాలో ఓల్డ్ సిటీ నాది. ఓల్డ్ సిటీ. అచ్చా. మీ పేరు బ్రదర్? నాగసాయి. నాగసాయి. మీది బ్యాక్ హోమ్ ఇక్కడ ఆంధ్ర గుంటూరు. గుంటూరు. మీది బ్రదర్? యశ్వంత్, యశ్వంత్. గుంటూరు గుంటూరు. ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఎలా అనిపించింది ఓవరాల్ గా మూవీ? అంటే ఓవరాల్ మూవీ చాలా బాగుంది. Okay. యాక్చువల్గా ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు సాంగ్ నచ్చండే. Okay. తర్వాత ఈ సాంగ్ విని మూవీ ఇది రాంబాయ్. యా రాంబాయ్ సాంగ్ అది చూసిన తర్వాత మూవీ బాగుంటుంది అనిపించింది. ప్రీమియర్స్ చూస్తే కూడా చాలా తక్కువ ఉండే ప్రీమియర్స్. ఓకే. సో టైం చేసుకొని మరీ మూవీ చూడడానికి వచ్చినాం. వర్త్ వాచింగ్. ఓకే. యా. సో మీకు ఎలా అనిపించింది బ్రదర్? ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అంటే ఎవ్రీ సీన్ దగ్గర వేరియేషన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ సీన్కి సరిపోయినట్టు చాలా బాగుంది అంతా. యా, ప్రతి చోట ఏం జరుగుతుంది ఏంది అంటే ఫర్దర్ ఎట్లా ఉంటుంది అనేది అంతా బాగా వర్కౌట్ అయింది అసలు. అండ్ అందులో మన Yeah. కొత్త వాళ్ళు కదా, అంటే ఇప్పుడు ఎవరు రాజు రోల్ చేసినటువంటి hero గానీ, అలానే రాంబాయ్ రోల్ కూడా ప్రతి వాళ్ళ ఒక్కళ్ళు acting ఎలా అనిపించింది? ప్రతి ఒక్కళ్ళు సైడ్ యాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా వర్కౌట్ అయింది అంతా. ఫర్దర్ గా అయితే విలన్ క్యారెక్టర్ అయితే ఇంకా చాలా రోల్స్ వస్తాయి కన్ఫర్మ్ గా, పర్ఫెక్ట్ గా. అండ్ యా, ఇంకా అందరూ బాగా ప్లే చేశారు రోల్స్ అంతా. అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది అంతా. యా, సో మీరైతే అన్నారు అంత మొదటి మూవీ చూసేటప్పుడే వెంకట్ రోల్ కొరకే వచ్చాను అన్నట్టు. Yeah, అసలు ఎలా main. అనిపించిందంటే వెంకట్ది? సో ఫస్ట్ నేను చూసుకుంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, దట్స్ వాట్ గెట్ ఇన్ టు సీ ఇన్ ద ఫిలిం. అండ్ ప్రాపర్ పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ డ్రాప్ స్టోరీతో దే జస్ట్ గెట్ ఇన్ టు ద పీపుల్స్. అండ్ వాళ్ళ ఫాదర్ మెయిన్ వెంకయ్య. సో మ్యాడ్ యాక్టింగ్ ఎరగదీశారు. సో మంగపతి క్యారెక్టర్ రీప్లేస్ చేసినట్టే ఈ క్యారెక్టర్తో ఆయన యాక్చువల్లీ. సో అట్ లాస్ట్ ఎండింగ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ కలిసి చనిపోవటం అది ఇది. సో సో ఓవరాల్ అలాంటి ఫాదర్స్ నిజంగా ఈ సమాజానికి అవసరం అంటారా? అలా అంటే అది ఇప్పుడు ఎప్పుడో 10 years బ్యాక్ డ్రాప్ స్టోరీ. 15 years బ్యాక్. ఇప్పుడు కొంచెం ఎవాల్వ్ అయ్యి నాట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు కొంచెం ఎవాల్వ్ అయ్యి ఎవ్రీ వన్ కొంచెం సో ఈ మారుంటాయి రోజు అనుకుంటున్నాను. నిజంగా అంటే ప్రేమ పెళ్లిలు నిజంగా చేసుకోవడం అనేది జరుగుతా ఉంది, రైట్? యా, కానీ దానికి అంటే అర్హతలు ఏమన్నా ఉండాలంటారా, లేదా నిజంగా ఎలా ఎలా ఉండాలి నిజంగా చెప్పండి? పర్టికులర్ గా ఇలా ఉండాలి అనేది ఏమి ఉండదు. వాళ్ళ ఫ్లోలో వాళ్ళు మూవ్ అవుతా ఉండేది వాళ్ళకే అర్థమవుతుంది అంతా. ఇంకా పేరెంట్ అయినా కూడా అంటే అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది మామూలుగా అంటే ఎడ్యుకేషన్ ఉండాలా, ప్లస్ ఇంకోటి ఏంటి ఉద్యోగం ఉండాలా, అంటే పిల్లలు చూసుకున్నటువంటి వాళ్ళ పాపని కానీ తర్వాత అబ్బాయి కానీ నిజంగా వాళ్ళు సర్వోత్తరం లేదనేది ఎవరైనా ఆశిస్తారు కదా. సో అలాంటిది ఉండాలంటారా, లేకపోతే యా. ఏదో అందానికి బాగుండని చెప్పేసి అంటే- సరిపోద్దంటారా? అంటే అన్ని సంవత్సరాలు చూసుకున్నప్పుడు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంటే కానీ వేరే ఏ స్టెప్ అయినా కానీ జాగ్రత్తగా చూసుకొని అన్నీ చూసుకునే ముందుకు వెళ్ళాలి ఎక్కడైనా కానీ. ప్రేమించాం కదా అని వెళ్ళేసి మేము పెళ్లి చేసుకుందాం అంటాం కరెక్ట్ కాదు. యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. సో యూ నీడ్ టు ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ గో అండ్ ఆస్క్ హర్ హ్యాండ్ అండ్ దెన్ ట్రై టు కన్విన్స్ ఇట్స్ గోనా టేక్ మంత్స్, డేస్ ఆర్ ఇయర్స్. బట్ మీరు ఇట్స్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్ యూ గైస్ గోనా స్టాండ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. దట్ గోనా మేక్ కన్విన్స్ ద వరల్డ్ అండ్ యువర్ పేరెంట్స్. సో నేనేమంటానంటే అంటే కన్విన్స్ అవ్వలేదన్నంత మాత్రాన ఫాదర్స్ ఇలా రియాక్ట్ అవ్వాలని కాదు. అంటే వాళ్ళు కూడా ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పాలి. తర్వాత అది మంచైనా చెడైనా పిల్లలకే వదిలేసేయాలి. సో అతను ఒక ఎక్స్టెంట్ వరకు ఫాదర్లో బాగానే ఉన్నది, కానీ ఆఫ్టర్ ఇంటర్వ్యూలో ఇట్స్ నాట్ గుడ్. యా, ఇట్స్ పెయిన్ఫుల్, రైట్? అది కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక బ్లడ్ తీయడము, అది అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు. యా అసలు ఇద్దరిని, సీన్ స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు ఇదేంటి, ఇటు తీసుకెళ్తున్నారా, అసలు ఏంట్రా ఇది, ఇక్కడ అసలు ఎందుకున్నాం మేము అన్నట్టు ఉంది ఆ సినారియో. అయితే లాస్ట్ లో సీన్ వచ్చేసరికి కాకపోతే ఎందుకంటే రియల్ లైఫ్ లో జరిగింది కాబట్టి వాళ్ళు డైరెక్టర్ సాయిల్ గానీ ఆ విధంగా, ఎందుకంటే రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి రియల్ గానే చూపించారు. అసలు లాస్ట్ ఆ సీన్ అడిగితే అసలు ఏదో జరుగుతుంది, అసలు ఎందుకు ఒప్పుకున్నాడు ఏంది అన్నట్టు ఉంది. ఏదో తేడా కొడుతుంది కానీ ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది అసలు No one expect that in real life మరి అంత ఎక్స్టెంట్కి వెళ్తారు. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫార్మసిస్ట్ కదా,
యా మేబీ పనిచేస్తారు కాబట్టి యా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి సీన్ లో Yeah. ఎక్కడ ఎట్లా చేస్తారు ఏంది అన్న డిఫరెన్స్. అరే ఇది ఒప్పుకున్నాడు ఏమన్నా ఫుడ్ లో ఇది పెట్టేస్తాడు ఇద్దరికి ఇంటికి పిలిచేసి, లేదంటే ఇది ఎట్లా చేస్తాడు ఎట్లా ఏందనేసి ప్రతి చోట సెన్స్ వస్తుంది. అంటే మనం బయట ఉన్నది ఏంటంటే అతను మంచి రాయనం క్యారెక్టర్ లా ఉంటుంది, హెవీగా ఉంది సినారియోస్ అన్నీ అన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంది ఇంత ఇంత సింపుల్గా క్లీన్గా వెళ్ళిపోతుంది, జస్ట్ కొడతాం ఇట్లా ఏదో ఉంది, హైప్ ఇచ్చారంటే ఏదో ఉండిద్ది అనేసి ఎక్స్పెక్ట్ చేసాం. చివరికి ఇంత డిఫరెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఓవరాల్ గా మూవీ హిట్ అంటారా? బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. యాక్చువల్గా వచ్చేప్పుడు చాలా హ్యాపీగా వచ్చినాం మూవీకి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ఫేస్ మాకు లేదు. అంటే ఏంటి ఇది అనే సాడ్ ఎండింగ్, చాలా ఎండింగ్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ప్రీమియర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతే చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి డెఫినెట్లీ. చాలా మంది చూస్తున్నారు, ఇప్పుడు కూడా హౌస్ఫుల్ ఇది యాక్చువల్గా అట్లాంటాలో. మేబీ రేపటి నుంచి కూడా ఇక్కడ షోస్ లేవు, సో షోస్ ఉంటే ఇంకా బెటర్, పక్కా హౌస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు లాస్ట్ షో కదా, టైం లేకున్నా కూడా టైం చేసుకుని వచ్చినాం. సో ఇంకా షోస్ చేస్తే నా ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళు అడుగుతుండే మూవీ ఎట్లా ఉంది అది. సో డెఫినెట్లీ లేదు, ఇంక్రీజ్ చేస్తారని అనుకుంటున్నా. చెయ్యాలి, యాక్చువల్గా చేస్తే పక్కా కలెక్షన్స్ ఇంకా డబల్ అవుతాయి ఈజీగా. ఇది రాజు వెట్స్ రాంబాయ్ సినిమా చూసిన తర్వాత ప్రేక్షక దేవులు ఇచ్చినటువంటి రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది, నేను కూడా చూశాను. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అలానే పాటలు కానివ్వండి, అందులో సిచ్యువేషన్ సందర్భంగా వచ్చినటువంటి పాటలు కూడా చాలా వరకు అందరిని కూడా ఆకట్టుకున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఎండ్లో వచ్చినటువంటి అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా మందిని కదిలించింది. బట్ అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అలాంటి పేరెంట్స్ కూడా ఉండకూడదు. ఏదున్నా కూడా సర్ది చెప్పాలనేటువంటిది అందరు కూడా చెప్తున్నటువంటి విషయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Palle Vennela. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. నేను మీ సునీత ఉపద్రష్ట. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ పల్లె వెన్నెల.